నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందున్న జోష్ ప్రస్తుతం కనిపించడం లేదు. గతంలో అటు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆయన వ్యతిరేకించేవారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు జరిగేవారు. జగన్ చర్యలను తీవ్రంగా ఖండించేవారు. 2014 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడైనా 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా రాష్ట్రంలో ఏదైనా సంఘటనలు జరిగినా పవన్ తనదైన శైలిలో స్పందించేవారు. ముఖ్యంగా మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే జనసేనాని ఆ ప్రాంతంలో వాలిపోయి వారికి బాసటగా నిలిచేవారు. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తరువాత, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్లో చాలా మార్పు వచ్చింది అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటున్నారు రాష్ట్ర ప్రజలు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు ఒకటి మాట్లాడటం, తర్వాత పూర్తి రివర్స్ గా మారిపోవటం ఎన్నో విషయాల్లో జరిగింది. ఇప్పుడు మరోసారి ఆయన బుక్ అయినట్లే కనిపిస్తోంది. అది ఎలాగంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో నియామకానికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయాన్ని తొంగలో తొక్కారు. ఆయన జమానాలోనే రాజకీయ నాయకుడిగా వ్యవహరించారు అనే పేరున్న ఐఏఎస్ అధికారి ప్రభావంతో పాటు ఇతర కారణాలతో చంద్రబాబే తొలిసారి ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించారు. వాస్తవానికి ఎప్పటి నుంచో టీటీడీ ఈవో పోస్ట్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు మాత్రమే కేటాయిస్తూ వచ్చేవాళ్లు. కానీ చంద్రబాబు రాజకీయ కారణాలు, ఇతర ఒత్తిళ్లో తెలియదు కానీ తొలిసారి దీన్ని 2017లో బ్రేక్ చేసి అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించారు. ఈ నియామకాన్ని అప్పట్లో జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నడూ లేని రీతిలో ఒక ఉత్తరాది ఐఏఎస్ కు ఈ పోస్ట్ ఎలా ఇస్తారు అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడమే కాకుండా చంద్రబాబు ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఉత్తరాది ఐఏఎస్ లకు వ్యతిరేకం కాదంటూ ఉత్తరాదిలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఇలాగే దక్షిణ భారత అధికారులను అనుమతిస్తారా అని ప్రశ్నించారు. 2017 మే 8న పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే అనిల్ కుమార్ సింఘాల్ కు జనసేన కీలక భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కూటమి సర్కార్ రెండవసారి టీటీడీ ఈవో పోస్ట్ ఇచ్చింది. ఆయన బుధవారం నాడే బాధ్యతలు స్వీకరించారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కు ఇవేమీ కనిపించవు, వినిపించవు అంటూ సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో 6 భక్తులు చనిపోయిన సమయంలో టీటీడీ ఈవోతో పాటు జేఈఓపై కూడా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఆయన వీళ్ళిద్దరినీ దుర్ఘటనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా వాళ్ళు మాత్రం స్పందించలేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు తాజా బదిలీలో ఈవో శ్యామలరావును బదిలీ చేసింది, కానీ జేఈఓను టచ్ చేయలేదు. పైగా గతంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించిన అనిల్ కుమార్ సింఘాల్ ను రెండవసారి ఈవోగా నియమించారు. దీంతో ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలతో పాటు రాజకీయ వర్గాలు కూడా హాట్ టాపిక్ గా మారింది.